వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఒంగోలు. స్పాన్సర్డ్ బై తనిష్క్. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు, కర్నూలు రోడ్, ఒంగోలు. సో ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హాయ్, మీ పేరు? వెరీ గుడ్ మార్నింగ్ ఒంగోలు. మీ పేరు? ప్రసన్న. ప్రసన్న గారు హాయ్. హాయ్ అండి. మరి రేపు ఏంటండి? చెప్పండి చెప్పండి. రేపు మన ప్రోగ్రామ్ ఉంది కదా, 3 to 4 ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు. రెడీనా? రెడీ రెడీ. మీకేనండి కాల్స్ తగ్గలుస్తున్నాయి. అవునవునండి, తప్పకుండా. ఓకే, తప్పకుండా రేపు కూడా కాల్ చేయండి. మీరే ప్రైజ్ కరెక్ట్గా చెప్పి శారీని గెలుచుకోండి, ఓకేనా? లక్ష్మీ కుమార్ గారు క్వశ్చన్ అడిగారట కదా? అవునవునండి, అడిగారు. నిన్న అడిగిన క్వశ్చన్ ఏమో లక్ష్మీ కుమారి గారు మనిషిలాగా ఏడ్చే జంతువు ఏది అని అడిగారు. దానికి ఆన్సర్ ఎవరు ఏం చెప్పారో తెలియదు నాకు. ఈరోజు అడిగిన క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడుంటుంది, దాని నేమ్ ఏంటి అని అడిగారు. గుజరాత్ లో ఉంటుందండి. ఓకే, నరేంద్ర మోడీ. గుజరాత్ లో ఉంటుంది, నరేంద్ర మోడీ స్టేడియం. ఓకే అండి, తప్పకుండా నేనైతే రేపు లక్ష్మీ కుమారి గారికి చెప్తాను ఆన్సర్. కరెక్ట్ అండి. నిన్న హైమోట్ గారు కూడా క్వశ్చన్ అడిగారు కదా? నిన్న నేను లైవ్ కాదండి. హలో, చెప్పండి చెప్పండి. ఒళ్ళంతా ఉంటాయి కానీ నేను నీళ్లు పట్టి ఉంచుతాను అని చెప్పి అడిగారు కదా నేను. ఏమనండి, నిన్న నేను లైవ్ కాదు. నిన్న అడిగారండి హైమోట్ గారు, ఆ క్వశ్చన్ అడిగారు. ఓకే, స్పాంజీ. స్పాంజీ. ఓకే, మరి ఈ రోజు కూడా హేమావతి గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఈ రోజు ఏం అడిగారండి? తాళం కాని తాళం. తాళం కాని తాళమా? పాతాళం. వావ్, పళ్ళు చెప్పారు. ఎంతసేపు ఆలోచించానో నేను. పాతాళం. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ హైమోతి గారు, రమాదేవి, రాజ్యలక్ష్మి గారు, లక్ష్మీ కుమారి గారు, వీళ్ళందరికీ హాయ్. హైమావతి గారు, రమాదేవి గారు, రాజ్యలక్ష్మి గారు, లక్ష్మీ కుమారి గారికి పెద్ద హాయ్ ప్రసన్న గారి తరఫున. ఓకే ఓకే అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. సో కాల్ అయితే కట్ అయిపోయింది. సో మీరు కూడా ఇలానే మాతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.